ఇటీవలి ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తాము పోటీ చేసిన స్థానాల్లో క్వీన్ స్వీప్ చేసి ఘన విజయం సాధించింది. దాంతో కొన్ని రోజులుగా పార్టీ వర్గాల్లో ఆనందోత్సాహాలు అంబరాన్నంటున్నాయి. దానికి తోడు ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కుమార్తె పెళ్లి కూడా కుదిరింది. ఈ నేపథ్యంలో అటు ఓవైసీ కుటుంబంలో ఇటు పార్టీలో నిన్నటిదాకా సంబరాలు మిన్నంటాయి. కానీ అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హఠాత్తుగా తీవ్ర అస్వస్థకు గురికావడం అందరినీ షాక్కి గురిచేసింది. ఓ విందు కార్యక్రమానికి హాజరైన అక్బర్ ఉన్నట్టుండి తీవ్రమైన కడుపు నొప్పితో విలువెల్లాడిపోయాడు. కళ్ళెదురుగానే కుప్పకూలిపోతున్న ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే హాస్పిటల్కి తరలించారు. కంచన్బగ్లోని ఓ హాస్పిటల్లో ప్రస్తుతం అక్బర్కి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితిపై అటు డాక్టర్లు గానీ, ఇటు కుటుంబ సభ్యులు గానీ ఒక్క ముక్క కూడా చెప్పడం లేదు. గత 3 రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్బరుద్దీన్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఏమిటన్నది ఎవరికీ తెలియటం లేదు. కొన్ని రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకి ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధం ఉందని అర్థమవుతుంది. తనకి ఇవే చివరి ఎన్నికలని, ఇక మీదట ప్రజాక్షేత్రంలో ఉండలేనని, ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు. గతంలో తనపై హత్యాయత్నం జరిగినప్పుడు బుల్లెట్ గాయాలు ఇంకా బాధిస్తున్నాయని, బుల్లెట్లకు సంబంధించిన కొన్ని ఇనుప ముక్కలు కిడ్నీలను డ్యామేజ్ చేశాయని, ఇప్పుడు 2 కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం తనకి డయాలసిస్ చేయించుకోవడం మినహా మరో మార్గం లేదని, డాక్టర్లు కూడా చేతులెత్తేశారని చెప్పాడు అక్బరుద్దీన్. దాంతో ఆయన నియోజకవర్గ ప్రజలే కాదు, పార్టీ అభిమానులు కూడా బాధకు గురయ్యారు. ఇప్పుడు ఇలా విందు కార్యక్రమంలో కుప్పకూలిపోవడంతో షాక్ తిన్నారు. డిసెంబర్ 28న అసదుద్దీన్ కుమార్తె వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ పరిస్థితి ఓవైసీ ఫ్యామిలీలో తీవ్ర విచారం కలిగిస్తోంది. పెళ్లినాటికి అక్బరుద్దీన్ కోలుకుంటారా లేదా అన్నది సందేహంగా మారింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.